నేర్చుకునేటప్పుడు ఇది శ్రేష్టమైన సమయం కాబట్టి ఆరాధన ప్రతి ఒక్కరు ఎక్కువ చేస్తుందో కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుకుంటాను. శ్రేష్టమైన సమయం అడుగుపెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరికి రావడం వాళ్ళకి ఆరాధన ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరండి 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. భూమిని ఆకాశం సర్వలోకమును దయచేసిన పరిశుద్ధుడు నీకు వందనములు తండ్రి. ఆరాధన మీకు ధూపముగా వేస్తున్నామయ్యా. మీరు స్వీకరించి మనం అడుగుచున్నామయ్యా. వాక్యముతో మేము ఏమి మాట్లాడాలో మీరు మాతో బోధించి మనం అడుగుచున్నామయ్యా. మాట్లాడుతున్న మాటను వ్యర్థముగా పోనీయకుండా వాక్యానుసారంగా మాట్లాడటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. కీర్తనలో 146వ అధ్యాయం 7వ వచనము, బాధించబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారమును దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చాలండి. హల్లెలూయా. చూడండి, దేవుడు చక్కగా ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడండి. ఏమని సెలవిస్తున్నాడంటే, బాధపరచు వారికి న్యాయము తీర్చు. ఈ దినాన ఈ కుటుంబం దేని కొరకైతే బాధపడుతుందో మనకైతే తెలియదు, కానీ ప్రభువుకి ఆ కుటుంబానికి మాత్రమే తెలుసండి. మనకి తెలియదు. అది ఎంత బాధ ఉందో వాళ్ళకి మాత్రమే తెలుసు. దీనిన ప్రభువు ఈ కుటుంబంతో ఇక్కడ చేరి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయమును తీర్చును. ఈరోజు నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ బాధ ఏదైనా కావచ్చు, అది ఎన్ని ఇబ్బందులైనా సరే నువ్వు బాధపడుచున్నావేమో. నీ తల్లిదండ్రులు నేను పట్టించుకోకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నేను పట్టించుకోకపోవచ్చు, కానీ నీవు నాకు అవసరం. ప్రభువు అంటారు కదండి, ఏమని? తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను మాత్రం నిన్ను మరవను, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను. నువ్వు నాకు కావాలి నా కుమార్తె, నువ్వు నాకు కావాలి నా కుమారుడా. నీ పట్ల అపరిమితమైన ఒక ప్రణాళిక కలిగి నేను ఉన్నాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను, నేను తట్టుకోలేను. సమస్యలు రాకుండా మనుషులు ఎవ్వరు లేరండి. చాలామంది అంటారు క్రైస్తవులు నమ్ముకుంటే సమస్యలే రావని. క్రైస్తవులు నమ్ముకున్న వాళ్ళకే సమస్యలన్నీ మొదలవుతాయి. చాలామంది ఏమని ప్రకటిస్తారు, క్రైస్తవులు ఒక మతానికి రండి, మీకు కష్టాలే రావు, బాధలు రావు, అన్నీ మీకు సుఖాలే జరుగుతాయి, అన్నీ మంచిగా జరుగుతాయి అంటారే. కానీ ప్రభు ఈ లోకమునకు వచ్చింది మతాన్ని మార్చడానికి కాదండి, మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని మార్చడానికి. హల్లెలూయా. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చడానికి. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? సకాలమైన ఒక పాస్టర్లు కావచ్చు, అదేవిధంగా విశ్వాసులు ఏం చేస్తారంటే ఎంచుకుంటున్నారు ఎవరిని? పాస్టర్ని. ఏ విధంగా? వాళ్ళకు నచ్చినట్టుగా ఉండాలా. ఇది ఎక్కడైనా చెల్లుతుందండి? విశ్వాసులకి నచ్చినట్టుగా యాజకులు ఉండాలంట.
అది ఎక్కడ జరగని పని అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి వాళ్ళే తయారైపోయారు. గబక్కన ఏమన్నా అంటే మందిరానికి రారు, ఆగిపోతారు. ఆ మందిరంలో ఆ యాజకుడు ఎలా పోషించబడాలి, ఆ పాస్టరు, ఆ కుటుంబం ఏ విధంగా పోషించబడాలో తెలియక చాలామంది పాస్టర్లు ఎలా అయిపోయారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా విశ్వాసులు ఎలా చెప్తే అలా వింటున్నారు. కానీ కొంతమంది మాత్రమేనండి దేవునికి నిజాయితీగా దార్థంగా నిలబడిన వాడు ఇప్పటికీ దేవుడు వాళ్ళు పోషిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాడి కోట్లలో కూర్చుకొని ఉన్నాయి. కానీ వాటికంటే మనం శ్రేష్టం. కానీ యాజకుల్ని మనం చూసినట్లయితే, పాస్టర్ని దేవుడు ఏ విధంగా పోషిస్తాడో మనం లేఖనాల్లో మనం చూడొచ్చండి. కానీ సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తాను. ఎలీషా ఒక ప్రవక్తను కూడా దేవుడు ఏ విధంగా పోషించాడో కూడా మీరు చూడొచ్చు. మనం చూసినట్లయితే కాకులతో ఆయన మాంసాన్ని పంపించాడు. ఎవరికి? ఆ పాస్టర్కి ఆహారం కోసం. దేవుడు ఒక్కడే చెప్పుడు, నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమని. ఇది నేను ఏం చేస్తున్నానండి, విశ్వాసులు పాస్టర్ గారు ఏదైనా చెప్తే వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మార్చేస్తున్నారు. రేపు పెట్టుకోవాల్సిన ప్రార్థన ఇవాళ పెట్టుకోవాలనుకున్నారు. కానీ దేవునికి స్తోత్రం. కానీ అమ్మగారు, సిస్టర్ గారు కాదనకుండా ఒప్పుకున్నారు. కానీ చాలామంది ఏం చెప్తారు తెలుసా, సాకులు చెప్తారు. అదేందుకు పాస్టర్ గారు నిన్ను చెప్పారే కదా, మరి ఉన్నట్టుండి ఈరోజు ఎందుకు చెప్తున్నారని చెప్పి ఇలా సాకులు చెప్తూ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తానండి, సమస్యలు ఎన్ని వచ్చినా సరే ఎవరికి తెలుస్తాయంటే, మొదటిగా జీవము కలిగిన దేవునికి మాత్రమే. రెండవదిగా నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ సంఘంలో ఉన్న ఒక ఆత్మీయ తండ్రికి మాత్రమే తెలుసండి. హల్లెలూయా. నీ భర్తకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. నీ పక్కన కూర్చున్న విశ్వాసులకు కూడా తెలియదండి నువ్వు ఎంత బాధపడుతున్నావు, నీ హృదయంలో ఎంత వేదన ఉందో తెలిసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరి దేవుడు, ఇంకొకరి స్థానిక సంఘ కాపరి. అటువంటి సంఘానికి నువ్వు ఏం చేస్తున్నావు? బాధ వస్తుంది, మీకు కాదన్నట్లా. బాధలు ఎందుకు వస్తున్నాయి? కారణం మీరే. పనులు లేవని చెప్పి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారని మీరు? దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. పాస్టర్ చేత ప్రార్థన చేయించుకున్నాడు. అది కూడా ఎటువంటి ప్రార్థనలు అండి? ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. మామూలు ప్రార్థనలు కూడా కాదు, ఉపవాసము ఉండి ప్రార్థనలు చేయించుకొని దేవుడు ఏం చేశాడు? ఉద్యోగం దయచేశాడు. ఉద్యోగం దయచేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మందిరానికి రావడమే ఆపేశారు. పాస్టర్ గారు ఎక్కడైనా కనిపించి, ఏమ్మా సహోదరి నేను నా చర్చికి రాలేదంటే, ఏం చెప్పంటారు పాస్టర్ గారు, పనికి పోకపోతే మాకు పూట గడవట్లేదు, ఆదివారం కూడా పనులే అని చెప్పి సాకులు చెప్పి వెళ్ళిపోతున్నారు. అప్పుడు పాస్టర్ గారు ఏమనంటే, ఒకానొక సమయంలో ఒక సహోదరుడు ఇదే విధంగా దేవుడి మందిరం చాపలేస్తూ, దేవుడి మందిరం పరిచర్య చేస్తూ నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాస్టర్కి చెప్పాడు, అయ్యా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, చాలా దిగులుగా ఉంది, నాకు ఇంట్లో జరగడానికి చాలా కష్టంగా ఉంది, ఉద్యోగం కోసమని ప్రార్థన చేయమన్నాడు. చేశాడు. 3 నెలల తర్వాత చక్కటి ఉద్యోగం వచ్చిందండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అతనికి. ఎటువంటి ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగం. వచ్చిన కాడి నుంచి 2 నెలల నుంచి చర్చి దగ్గర అసలుకి కనపడట్లా, అడ్రస్ లేడు. ఇంకా ఆ పాస్టర్ గారే చెమ్ముకుంటూ ఇంకా మిగతా వచ్చేవాళ్ళు వాళ్ళే పని చేసుకుంటున్నారు, కానీ అసలు అతని అడ్రస్సే లేడు. ఒకనొక రోజు అతను ఎదురయ్యాడు. ఏమైనా అసలుకి మందిరానికి రావట్లేదు, ఉద్యోగం లేనంతసేపు ఉద్యోగం కావాలని అడిగేవు కదా, దయచేసానే కదా, ఇప్పుడు మరి ఎందుకు దేవుడి మందిరాన్ని మర్చిపోయాం, దేవుడి వాక్యాన్ని మర్చిపోయాం అని అంటే, ఎక్కడ పాస్టర్ గారు ఆదివారాలు కూడా డ్యూటీలు వేస్తున్నారు, వెళ్ళకపోతే ఉద్యోగం ఉండదని అంటున్నాడు. ఇలా ఉందని చెప్పి అటు ఆ పాస్టర్ ఏం చేశారో తెలుసా అండి? హల్లెలూయా. నేరుగా దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఆ కుమారుడికి ఉన్న పలాన ఉద్యోగంని తీసేయండి అన్నాడు. ఉన్న పలాన ఉద్యోగం తీసేయండి అన్నాడు. నీ మాట నా మాట వింటాడో లేదో తెలియదు, కానీ ఆత్మీయ తండ్రి మాట మాత్రం ఖచ్చితంగా వింటాడండి. ఎందుకంటే వారు దేవునితో అంటుకట్టుబడిన వారు. మీకు మనకి మధ్యవర్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా ఖచ్చితంగా దేవుడు వింటాడండి. చాలామంది అది తెలియక పాస్టర్ల మీద సనుక్కుంటారు, పైకేమో వందనాలు చెప్తారు, లోపల హృదయ అంతరంగంలో ఎన్ని తిట్టుకుంటారో అవన్నీ మనకి శాపనాలు.
మీరు సంఖ్యాకాలం వీళ్ళినంతప్పుడు తీయొద్దండి, ఇంటికి వెళ్ళి చూసుకుని చదువుకోండి. దాంట్లో దైవజనులు కానీ మనం ఏమన్నా ఒక్క మాట అన్నా సరే అది మనకును మా కుటుంబానికి శాపగ్రస్తులం అవుతాం. అందుకే మనం ఎదగలేకపోతున్నాం. ఎందుకంటే పై రూపం కనిపిస్తుంది, బాగానే ఉంటుంది, కానీ నీ హృదయ అంతరంగంలో నువ్వేమనుకుంటావు నాకు తెలియదు కదా. కానీ తెలిసిన వ్యక్తికి ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమేనండి. హల్లెలూయా. కానీ ఈ దినాన నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, నా బంధువులు వదిలేసరే నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటున్నావే. కానీ బాధలో ఉన్నప్పుడు నిన్ను కనికరించేవాడు ఎవరైనా ఉన్నారంటే దేవుని తర్వాత ఈ యొక్క సంఘ కాపరి మాత్రమేనండి. హల్లెలూయా. నీ యొక్క బాధ కానీ నీ గోడు కానీ ఎవరు వినేవాడు ఇంకా వినరు. ఏం చెప్పినా విని వదిలిపోయే వాళ్ళే. కానీ నీ కోసము ఆ సమస్య కోసము ఆ పరిష్కరించేంత వరకు 3 దినాలండి. దినమునకు ఎన్ని దినాలు? 3 మారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేనికోసము? ఆ ఒక్క దానికి జవాబు రావడానికి కోసము దినమునకు 3 మారు మీకోసము ప్రార్థన చేస్తూనే ఉంటాడని చెప్తున్నాడు కదా. బాధపరచు వారికి ఆయన న్యాయమును తీర్చును. ఇది నీ కుటుంబము దేని కొరకు బాధపడుతుందో నాకైతే తెలియదు. కానీ ఇది నా ప్రభువు మీతో మాట్లాడుతున్నానండి. మీరు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉండండి. న్యాయము మీ పక్కన ఉంది. నేను తీర్పు తీర్చే దినమున మిమ్మల్ని నేను తీరుస్తాను. కాబట్టి మీరు బాధపడాల్సిన ఎంత మాత్రమో అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే, మీరు బాధ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వెళ్ళండి, ప్రభుని మోకరించి అడగండి. మనలో చాలామందికి చెడ్డ అలవాటు ఏమిటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నప్పుడు మనకి దేవుడు కనపడ్డండి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు దేవుడు కనపడ్డు, దెబ్బ తగిలినప్పుడు దేవుడు కనపడతాడు మనకి. అవునా కదండి? ఇంట్లో తెలియని ఒక సమస్య వస్తే, ఇంట్లో మనకి కావాల్సిన వ్యక్తికి ఏదైనా ఒక సంఘటన జరిగితే, ప్రమాదం జరిగితే అప్పుడు పాస్టర్ గారు గుర్తుకొస్తారు మనకి. హల్లెలూయా. పాస్టర్ గారు ఇది సమస్య మా కుటుంబంలో, ప్రార్థన చేయండి అని చెప్పి అప్పుడు గుర్తుకొస్తారు. అప్పుడు దాకా మనకి మన సంఘ కాపరి గుర్తుకురాడు. ఆ పాస్టర్కి వాళ్ళకి ఏమైనా పని లేకుండా చెప్పండి, ప్రతి వారం ఎక్కడో దగ్గర ఎవరో ఒక ఇంట్లో ప్రార్థన పెడతారు. ఎందుకని? మీ యొక్క ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా మిమ్మల్ని ఎదగాలని, ఆత్మీయ విశ్వాసంలో, జీవితంలో మీరు ఎదుగుతారండి. ఎందుకంటే శరీరానికి 3 పూట్ల మీరు ఆహారం పెడుతున్నారు. అవునా కదండి? ఈ యొక్క శరీరానికి 3 పూట్ల ఆహారం పెడతారే, కానీ మీ యొక్క ఆత్మకు ఆహారం పెడుతున్నారా? మీ ఆత్మకు ఆహారం ఏమిటంటే దేవుని వాక్యము. కానీ ఈ దినాన్ని ఎంతమంది పెడుతున్నారండి? మీ శరీరానికి ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ నీ ఆత్మకు ఆహారం పెడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అది చూసి ఇంకా మీరు చర్చిలకి రాలేకపోతున్నారని తెలిసి ఇంకా దేవుడే మాట్లాడేమో తెలియదు, కానీ పాస్టర్ గారితో ఇంకా ఇంటింటికి వచ్చి ప్రార్థనలు పెట్టిస్తున్నాడండి. అలా అయినా మారుతారని దేవుడు ఒక అవకాశం ఇస్తాడని చెప్తున్నాడండి. అదేవిధంగా దాని తర్వాత అంటున్నాడు, ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేస్తాను అంటున్నాడండి. ఇది నా ఈ కుటుంబము మొదటిగా బాధపడుతున్నట్లయితే మీకు మీ పక్షమున దేవుడు న్యాయం చేస్తాను అంటున్నాడు. రెండోదిగా ఆకలి. చాలామంది ఆకలి కోసం మందిరానికి రావట్లేదండి. ప్రతి వారానికి ఒక రోజుకి 500 రూపాయలు అనుకోండి. అదే ఆదివారము మనము 3000 రూపాయలు ఇస్తానంటే ఖచ్చితంగా ఆదివారము ఆగిపోతారు, వెంటనే ఆ పనికి వెళ్ళిపోతారు. అవునా కదండి? మనకు తెలిసిన ఒక సహోదరుడు అండి ఇదే విధంగా ఆదివారము చాలా ప్రాముఖ్యమని ఎందుకు చెప్తున్నానంటే, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేస్తాను అంటున్నాడు. ఈరోజు నీ కుటుంబము ఆహారం కోసము అల్లాడుతుందేమో, నీకోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నామేమో. ఆహారం అనగా అప్పులు బాధలు కావచ్చు, మిగతా ఇబ్బందులు ఏదైనా సమస్య కావచ్చు. కానీ ఈ దినాన 3 పూటలు నువ్వు తినగలుగుతున్నావంటే, ఉండడానికి ఒక గృహంలో ఉంటున్నావంటే, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టానండి. హల్లెలూయా. ఈరోజు చూసినట్లయితే రోడ్డు మీద, వీధుల్లో కానీ ప్లాట్ఫారాల్లో చూసినట్లయితే ఎంతమంది అన్నం లేక, భోజనం లేక అల్లాడిపోతున్నారు. ఈరోజు నువ్వు 3 పూటలు చక్కగా అన్నం తింటున్నావు, మంచి బట్టలు ధరించుకుంటున్నావు, ఉండడానికి దేవుడు ఒక గృహము, ఒక అర్ధ ఇంట్లో ఉంటున్నావు. ఇది కేవలం దేవుని కృపను బట్టే అండి. కానీ ఆ కృపను మర్చిపోయి, దేవుని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతుంటే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తిరిగి ఇంకా నిన్ను దీనస్థితికి తీసుకొని వస్తాడండి.
ఆయనకి ఎందుకు నిన్ను క్షమిస్తూ వస్తున్నాడంటే నువ్వు తెలుసుకుంటావని. నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను క్షమిస్తే నువ్వు తట్టుకోలేవు, కాబట్టి నువ్వు మారుతావని. ఇదిగో ఈ దినాన నీతో వాక్యంతో మాట్లాడుతున్నాను, వాక్యంతో నేను గద్దిస్తున్నాను, ఇంకనైనా నువ్వు మారుతావని. ఎన్ని పనులున్నా సరే అండి, ఆదివారం ప్రభు సన్నిధికి మనము ఖచ్చితంగా వెళ్ళాలా. ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళకపోతే ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా ఏదో ఒక సమస్య కుటుంబంలో మనకి ఎదురవుతుంది. చాలామందికి తెలియదండి. దాన్ని మీకు 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి కారు మెకానిక్ అంట. కారు బాగా చేసే ఒక మెకానిక్ ఆదివారం వాళ్ళ కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. పెళ్లి చేయాలి, చేతిలో డబ్బులు లేవు, ఇంచుమించు 2 లక్షల రూపాయలు కావాలా. ఏమి చేయాలో అర్థం కాల. అందుకని వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. ఉట్టప్పుడంతా ఉట్టుట్టి మాటలు చెప్తారండి లోకంలో ఉన్న వాళ్ళు. హల్లెలూయా. కానీ నువ్వు దేవుడు మాట సెలవిస్తుంది కదా, మనుషులు ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మనకు మనుషులకి ఎంత చెప్పినా ఏం చేస్తారని మనుషుల మీదే ఆధారపడతారు. అదే సమయము నువ్వు మోకరించి ప్రభువుని అడిగితే ప్రభువు అటు హృదయాన్ని వాళ్ళకి ఇస్తాడండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు నేరుగా వెళ్ళి అడిగితే ఒక్కరు కూడా నీకు ఇవ్వరు, ఒక్కడు కూడా నీకు సహాయం దయచేయడు. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేసి వెళితే దేవుడు అటు హృదయాన్ని వాళ్ళకి దయచేస్తాడండి. ఒక సమయంలో ఒక తండ్రి బాధపడతా ఉన్నాడు. కూతురికి పెళ్లి చేయాలని చేతిలో చిల్లి కవ్వలేదు. ఎవరు అడిగినా అందరూ చేతులు ఎత్తేసారు. నా అనుకునే వాళ్ళు అందరూ చేతులు ఎత్తేసారు. ప్రభువును ఒక్కడే ఆధారపడుకున్నాడు. ఆయన ప్రభు మీద ఆనుకొని ఉన్నాడు. ప్రార్థన చేశాడు. ఆదివారం దినాన వెంటనే అతని దగ్గరికి 15 కార్లు వచ్చాయండి. ఎన్ని కార్లు? 15 కార్లు. ఇది వెంటనే మీరు రిపేర్ చేయిస్తే మీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడంట. మనం కానీ అయితే ఏం చేసేవాళ్ళండి? నేనైతే ఖచ్చితంగా ఉండిపోయేవాళ్ళని. ఎందుకంటే డబ్బు ఆశ అటువంటిది మనిషి స్వభావమే అటువంటి స్వభావం. పైకి మనం అని చెప్పినా మన స్వభావం అటువంటిదే. కానీ మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మారిపోతాం. కానీ అతను అటువంటి తీర్మానం తీసుకోలేదండి. ఏం చేశాడంటే ఆదివారం ప్రభు దినం, ప్రభుకి ఇవ్వాల్సిందని చెప్పి ప్రభు మందిరానికి వెళ్ళాడండి. కన్నీళ్ళు విడిచి మోకరించి ప్రభుని స్తుతించి ప్రభును ప్రాధేయపడ్డాడు, మోకరించాడు. ఇంటికి వెళ్ళాడండి. మరుసటి రోజు సోమవారం రోజు ఇంచుమించు అతనికి 30 కార్లు వరకు వచ్చాయండి రిపేర్ చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం రోజు 15 కార్లే వచ్చాయి. అనుకుంటే చేసుకొని వెళ్ళిపోయి ఉంటే 1,00,000 రూపాయలు. కానీ ఊహించిన రీతిగా సోమవారం రోజు అతను ఆదివారం ఎక్కడ ప్రార్థన చేశాడండి? అతను చేసిన స్థలం ఎక్కడంటే పరిశుద్ధమైన స్థలము, దేవుని యొక్క ఆలయము. పరిశుద్ధమైన స్థలములో ఖచ్చితంగా నువ్వు జవాబును పొందుకుంటావు. నువ్వు ఈరోజు నువ్వు దేవుడి మందిరానికి పోకుండా సాకులు చెప్పి ఒక 2 చినుకులు పడే అనుకోండి, కరెక్ట్గా ఇప్పుడు 10 గంటలు, రేపు బల్ల అనుకోండి 2-3 చినుకులు పడే అనుకోండి, చర్చికి పోరు. అడిగితే వాన వస్తుంది. హల్లెలూయా, అవునే కదండి. వాన వస్తుందని సాకులు చెప్పేస్తాం. గొడుగు ఉంది కదా, గొడుగు వేసుకొని రావాలంటే ఆడదాకా రాలేరు. దినాన ఎలా అయిపోయారంటే విశ్వాసులు సాకులు చెప్తూ తిరుగుతున్నారండి. అక్కడ మనం చూసినట్లయితే ఒక తండ్రి తన కుమార్తెని పెళ్లి చేయగలిగాడు. అక్కడ ఒక కొరత ఉంది. ఏమని? తన కుమార్తెకి వివాహం ఏ విధంగా చేయగలుగుతానని అతను బాధపడతా ఆదివారం ఎన్ని పనులున్నా సరే వాటన్నిటినికి ముగించేసి ఆదివారం ప్రభు సన్నిధికి ఇవ్వాలండి. ప్రభుకి ఇవ్వాల్సిన సమయం మనం ప్రభుకి ఇవ్వకపోతే మనం అసలు కనపడమండి ఈ లోకములో. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రభువును మర్చిపోయి తిరుగుతూ ఉంటే పర్లేదు. హల్లెలూయా. నా ప్రభువు నిన్ను మర్చిపోయాడు అనుకో, నువ్వు అసలు భూమి మీద కూడా తిరగలేవండి. ఇంకా మనం తిరుగుతూ ఉన్నామంటే మన పట్ల ఆయనకి ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఇంకా తెలుసుకుంటామని, ఇంకనైనా తెలుసుకుంటామని వాక్యంతో ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతున్నాడండి. ఇంకా కూడా మనము పనుల మీద వెనకపోతా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, రాబోయే ఒక తరం ఇంకా బాగా ఘోరంగా ఉంటుందండి. వాటన్నిటిని మీరు జయించాలంటే ఒక్కటే కారణం, ఆదివారం ఖచ్చితంగా మీకు పనులు ఉంటాయని మీకు తెలిస్తే శనివారం రాత్రి మీరు ప్రార్థన చేయండి. పాస్టర్ చేత ప్రార్థన చేయించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు జవాబు దయచేస్తాడండి. కానీ మీరేం చేస్తున్నారు? పనికి పోకపోతే మాకు గడవదు కదా, అది పోతేనే కదా నా భార్య, మా భర్త, మా పిల్లలు భోజనం చేయగలుగుతాం అని చెప్పి సర్దుకొని
పనికి వెళ్తారే కానీ దేవుడు మందిరానికి రాలేకపోతున్నారండి. కానీ ప్రభు దినాన మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేయును. ఈ దినాన ఈ కుటుంబము దేనికోసమైతే బాధపడుతున్నారో వారి కోసం దేవుడు న్యాయాన్ని తీరుస్తానంటాడు. అదేవిధంగా ఆకలితో మీ కుటుంబము ఇంకెన్నడూ వండుకున్నట్టుగా మీకు ఆకలిని, మీకు ఆహారమును దయచేస్తానంటున్నాడండి. అదేవిధంగా మరొక మాట అండి, దేవుడు మాట్లాడుతాడు, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు ఈ కుటుంబంతో చక్కగా 3 విషయాలు మాట్లాడుతున్నాడండి. 3వ మాట విడుదల. ఈ కుటుంబము దేని కొరకైతే బాధపడుతున్నారో, దేని గురించి అయితే చింతిస్తున్నారో, దేని కొరకైతే బంధింపబడారో మీ బంధకాలన్నీ ఈరోజు యేసు నామంలో దేవుడు విడుదల చేయునుగాక. వాటన్నిటినీ యేసు నామంలో మీకు దయచేయునుగాక. బంధకాలు ఏదైనా సరే ఈ దినాన, ఈ రాత్రి వేళ మీకు వాటి నుంచి విడుదల చేస్తాను అంటున్నాడండి. కొన్ని సమస్యలు పాస్టర్ కూడా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కుటుంబంలో, భర్తకి చెప్పుకోలేని సమస్యలు కూడా భారీగా ఉంటాయండి. కానీ అది ఏదైనా సరే నువ్వు గదిలోకి వెళ్ళి నువ్వు మోకరించి ప్రభువుకు కానీ నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందున నా తండ్రి నీకు ఖచ్చితంగా జవాబును దయచేస్తాను అంటున్నాడండి ఈ దినాన. నీ బంధకాలు ఏదైనా కావచ్చు, ఈ రాత్రి వేళ నీ కుటుంబానికి నేను విడుదల దయచేస్తాను అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. మీరు ఒక్కటే మోకరించి ప్రార్థన చేయాలా. మీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, దానికి పరిష్కారం చూపగలిగిన వ్యక్తి ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడంటే ఒక జీవము కలిగిన దేవుడు ఒక్కడేనండి. హల్లెలూయా. మనుషులకి చేయించి మోసపోయిన ఎవరైనా ఉండొచ్చు, కానీ నా ప్రభువుకు చేయించి మోసపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేని చరిత్రలో. కానీ ఈ దినాన మనం ఏం చేస్తున్నామని మనుషులే నమ్ముతున్నాం, మనుషుల వెనకే పడుతున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఈ దినమున నీ బంధకాలు ఏదైనా సరే నేను మీ కుటుంబాన్ని విడుదల చేస్తున్నాను. మీ కష్టం ఏదైనా, బాధ అయినా సరే నాకు చెప్పుకోండి, లేదంటే పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పుకొని ప్రార్థన చేయించుకోండి. ప్రతి ఆదివారం ఒకటే అండి నా విజ్ఞాపన, మీరు తప్పకుండా మానకుండా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో మీరు కానీ గడిపితే, ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమండి. ఎంతకన్నా గొప్ప భాగ్యమా చెప్పండి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. భర్త టెన్షన్, భార్య టెన్షన్, పిల్లల టెన్షన్లు, అర్ధి టెన్షన్లు, ఎన్నెన్నో టెన్షన్లు ఉంటాయి. కానీ ఆ ఆదివారం నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి నీ హృదయానికి, ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎంత సంతోషముగా ఉంటుంది. వెళుతూ వెళుతూ నువ్వు ఒక్కదానివి వెళ్ళవు, ప్రభువుని తోడుగా నీ కుటుంబానికి తీసుకుపోతున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వస్తూ ప్రభు ఒక సన్నిధిని, ఆయన కాపుదలను నువ్వు నీ ఇంటికి తీసుకొని వెళ్తున్నావు. కానీ ఈ దినాన మనం ఏం చేస్తున్నాం, ప్రభు మందిరానికి రాకుండా ఆగిపోతున్నాం. దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడండి, ఈరోజు మీ యొక్క బంధింపబడిన మీ యొక్క బంధకాలు నేను విడుదల చేస్తాను అంటున్నాడు. మరొక మాటను చూద్దామండి. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 28వ వచనము. ఇది జరుగు ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీరు తలెత్తుకునిడి, మీ విడుదల సమీపించి ఉన్నదని నేను వచ్చానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబంలో దేవుడు మరొక మాట మాట్లాడుతున్నాడండి. ఇవి ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకోండి. చుట్టుపక్కల వారు ఎన్ని మాట్లాడినా మీకు ఇబ్బంది లేదు. మీ భర్త ఏమన్నా అన్నా, మీ అత్తమామలు ఏమన్నా, మీ తల్లిదండ్రులు ఏమన్నా, విశ్వాసులు ఏమన్నా సరే, ఇరుగు పొరుగు వారు నేను ఏమన్నా సరే, నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోమాక. ఎందుకంటే మనిషిని కృంగదీసేది ఏదైనా ఉందంటే ఒక ధైర్యమే. ఈ దినాన మనం చూసినట్లయితే విశ్వాసులు ధైర్యం లేదండి, ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. దేవుడు వాక్యము కానీ మీ హృదయములో కానీ ఉంటే నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదింపబడుతుందండి. దేవుడు అంటున్నాడు, ఇవి ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలెత్తుకునిడి, మీకు విడుదల సమీపించి ఉన్నదని నేను. ఈ దినాన దేవుడే మాట్లాడుతాను, నేను మాట్లాడుతున్న మాటలు కదండి, లేఖనాల్లో ఉన్న మాటలే మీకు నేను బయలుపరుస్తున్నాను. ఈ దినాన రాత్రి మీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఈరోజు మీరు ఏ అయితే బంధకాల్లో మీరు ఉన్నారో ఇంకా ధైర్యము తెచ్చుకోండి.
మీకు ఇంకా ప్రభు మీతో తోడుగా ఉన్నాడు. మీ పక్షంలో యుద్ధం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సమస్య ఏదైనా సరే నువ్వు భయపడిపోక, పరిస్థితి ఏదైనా సరే సతికిలు పడిపోమాక. నీ పరిస్థితిని బట్టి చూసిన హేళన చేసిన వాళ్ళే ఇక్కడున్న చోటన నిన్ను తలెత్తుకున్న చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎప్పుడైనా సరే నిన్ను తలగానే ఉంచాలనుకుంటాడే కానీ తోకగా ఎంత మాత్రంగా నేను ఉంచడండి. అది కూడా ముఖ్యంగా అన్యులున్న చోటన నిన్ను ఆయన ఖచ్చితంగా నేను కనుపరుస్తాడు, నేను మహిమపరుస్తాడు. ఎందుకంటే ఈ రాత్రి వేళ నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల అందరూ అన్యులే, కానీ ఆ వాక్యం విని ఒక్కరు మారినా చాలండి ప్రభువుని ఎంతో మహిమపరిచినట్లు నువ్వు. కాబట్టి ఇంకా నువ్వు దిగులు పడమాక, భయపడమాక. ఏదున్నా సరే ధైర్యం తెచ్చుకొని నిలబడు. నీకు తోడుగా అండుగా కొండంత అండగా నీకు ప్రభువు ఉన్నాడండి. నీ బంధకాలు ఏదైనా సరే ఈ రాత్రి వేళ వాటిని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ధైర్యముగా ఉండు. ఇది చెప్తున్న మాటలు నేను కాదండి, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇర్మియా 1:8 చూద్దామండి. ఒక మాటని చెప్పి నేను ముగించేస్తాను. ఈ మాటలు మాట్లాడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. కొంచెం జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని విని వ్యర్థముగా వాటిని వదిలేయకండి. వినిన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా నడవాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ. ఇర్మియా 1:8 వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి, ఎవరి మాట అండి ఇది? దేవుడి మాట, నా మాట కాదు, మీ మాట కాదు, ఇరుగు పొరుగు వారి మాటలే కాదు, పిల్లల మాటలే కాదు, తల్లిదండ్రుల మాటలే కాదు. ఎవరి మాట అండి? యెహోవా మాట ఇది. వారికి భయపడకము. నువ్వు ఎవరిని చూసి అయితే భయపడుతున్నావో అది ఎవరైనా సరే, ఎటువంటి వ్యక్తులైనా సరే, నువ్వు పనిచేస్తున్న చోట్లైనా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి చోట్ల కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వేం చేస్తున్నావు? భయపడకము. నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. నువ్వు నమ్ము. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. అటువంటి దేవుని కలిగి ఉన్నామని ఈ దినాన మనము. కాబట్టి ఈ దినాన మనము నమ్మాలి. ఇచ్చిన ఒక వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసేదానికే తీరిక లేదు. సెల్ ఫోన్ పట్టుకుంటే పక్కన ఎంతసేపు పెట్టుకుంటారండి? కనీసం ఒక్క ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఆ సెల్ ఫోన్ పట్టుకుంటారే కానీ దాని పక్కన ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నారా? లేదు. నీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు నీ పక్కన 2 పెట్టున్నాడు, పరిశుద్ధ గ్రంథము, సెల్ ఫోన్. కానీ మనుషులు ఎలా ఉన్నారండి? సెల్ ఫోన్కి అంకితం అయిపోయారు. కుటుంబంగా ఉంటే ఒక చిన్న మందిగా చేరి ప్రతిరోజు ఒక కుటుంబంగా ఏర్పడుకొని ఒక పాట పాడుకొని ఒక వాక్యమును ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ప్రభు పేరుని తలుచుకుంటూ ప్రతిరోజు అలా ఉంటే ఆ కుటుంబము దేవునిలో అంటుకొని పడుతుంది. ఇంక ఎన్ని సమస్యలు వచ్చినా ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రార్థన యొక్క గోడ ఆ కుటుంబానికి ఉందండి. కానీ దేవుడు దినాన మీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యం తెచ్చుకో, ఇది నా మాట అని చెప్పి దేవుడు చక్కగా చెప్తున్నాడండి. 3 విషయాలు మనతో మాట్లాడాడు. నువ్వు బాధపడమాక, నీ పక్షమున నేను యుద్ధం చేస్తాను, నీకు కావాల్సిన ప్రతి న్యాయాన్ని నేను తీరుస్తాను. మొదటిగా నువ్వు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే నీ పక్షమున నేను న్యాయాన్ని తీరుస్తాను. అదేవిధంగా నీ కుటుంబం ఆకలితో ఉందేమో, ఆహారాన్ని దయచేస్తాను. నువ్వు ఇబ్బంది పడమాక. ఆదివారం పోతే కనీసం ఒక 500 ఎక్స్ట్రా ఇస్తారేమన్నానో పోమాక. ఆదివారం మాత్రం ఖచ్చితంగా నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళు. సోమవారం ఖచ్చితంగా నా ప్రభువు నీకు 500కి 500 వేసి 1000 రూపాయలు నీకు ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకొని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలండి. నాది ఒక్కటే ఒక కోరిక, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నానండి. ఆదివారం మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా ఇంకా పైకి లేలేని స్థితి ఉంటే తప్ప ప్రభు సన్నిధి మాత్రం మానకండి. ఎందుకంటే అది మనకి, మన కుటుంబ వ్యక్తులకి మంచిది కాదు. అది మనకి ఇప్పుడు తెలియదు, పోను తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు ఎదిగితేనే, ఆత్మీయంగా నువ్వు కట్టుబడితేనే నీ కుటుంబము నువ్వు
దీవించబడుతూ చూడండి. ఉన్నట్టుండి మీ కుటుంబంలో ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఉన్నట్టుండి ఎందుకు మీరు అప్పుల పాలైపోతున్నారు? ఉన్నట్టుండి మీకు ఎందుకు బాగలేకుండా వస్తుంది? ఉన్నట్టుండి మీకు తెలియని ఒక మధ్యాహ్న పడిపోతున్నారు? కేవలము ప్రభువు మందిరానికి రాకపోవడమే కారణం అండి. ఈ దినాన అలా ఉండకుండా మీరు ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటానండి. బాగా లేనకపోతే, ఇంకా లేని పరిస్థితులు ఉంటే తప్ప ప్రభు సన్నిధికి మాత్రం మనకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం మీరు వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ప్రభు కొద్ది వాక్యముని దీవించి మన హృదయం ఇక్కడ భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమున రాజ్య. ఇదిగో నా తండ్రి, రాత్రి వేళనైనా ఇది చిన్న మందిగా చేరినైనా మిమ్మల్ని స్తుతించాము నా తండ్రి, మిమ్మల్ని ఆరాధించాము నా తండ్రి. ఇదిగో నా తండ్రి, వాక్యముతో మీరు మాతో మాట్లాడే విధమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా రాజ్య. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రి వేళనైనా ఈ కుటుంబము ఏ ఒక్క బాధపడుతున్నారో అయితే నాకు తెలియదు కానీ, ఏ సమస్యతోనైతే తండ్రి నైనా కన్నీరు విడుస్తున్నారో నాకైతే తెలియదు కానీ, వారి యొక్క ప్రతి సమస్యకు మీరు పరిష్కారమును చూపించమని మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, ఆ కుటుంబానికి న్యాయమును తీర్చమని మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. కుటుంబానికి కావాల్సిన ప్రతి ఆహారమును దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. కుటుంబానికి కలుగుతున్న ప్రతి బంధకాలను విడుదల దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాము నాయనా. సహాయమును దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. నాయనా సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు నా తండ్రి, అండగా మీరుండగా మా పక్షముగా మీరు యుద్ధము చేస్తుండగా మాకు భయం ఎందుకు నా తండ్రి. నాయనా మాకు సహాయమే దయచండి. ఈరోజు మా సమస్యను పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాము నాయన. మీరు అంటున్నారు, భయపడకము, ధైర్యము తెచ్చుకొని నిలబడము, నేను నీ పక్షమున నేను ఉన్నాను. నేను యెహోవా వాక్యముతో మీరు మాట్లాడుతున్న దేవా, మీకు వందనాలు నాయన. ఈ కుటుంబాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నైనా ఈ కుటుంబం ఉన్న వ్యక్తులందరినీ జ్ఞాపకము చేసుకొని నాయన, ప్రతి ఒక్కరినైనా ఇక్కడికి విచ్చేసిన నాయన మిగతా విశ్వాసాలు కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యమును, బలమును మీరు దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాము నా తండ్రి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె, మీ కాపుదల మెండుగా దయచేయమని అడుగుచున్నాము నాయన. విన్న వాక్యాన్ని వ్యర్థముగా పానికుండా నాయన, వాక్యానుసారంగా నాయన క్రియల్లో నడిపించే భాగ్యమును దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాము నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇంకా నుంచి నా తండ్రి ఒక తీర్మానం తీసుకుంటున్నాం నాయన. ఆదివారం మాత్రము నాయన క్రమము తప్పకుండా నాయన ఖచ్చితంగా మీ మందిరంలో మేము ఉంటామని మీకు మేము మాటిస్తున్నాము నా తండ్రి. నాయన ఒక్కసారి నాయన మీ బిడ్డలతో మీరు సుట్టిగా మాట్లాడినందుకు మీరు వందనాలు, వాక్యంతో మీరే గద్దించినందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. తెలుసో తెలుగు నా తండ్రి, ఇప్పటి వరకు నా తండ్రి మీరు ఇచ్చిన ఉచితమైన ఉద్యోగమును బట్టి నాయన ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నారు నాయన. ఇంకొను నాయన వారు చేసిన ఒక పని విషయంలో కూడా వాళ్ళు ఆశీర్వదించండి. ఇంకొను అంతకు రెట్టింపునైనా మంచి ఉద్యోగం, ఆ ఒక పోస్టులో వాళ్ళకి సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నేను సహాయం దయచేయమని కోరుకుంటున్నాయన. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె, మీ కాపుదలను దయచేయమని, వాతావరణం ఇప్పటి వరకు మీరు అనుకూలపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే తిరిగి మేము పోచుండగా కూడా అయినా వాతావరణం కూడా అనుకూలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.